అందరికీ నమస్కారం. కథ విందామాకు స్వాగతం. మహాభారతం 4వ ఎపిసోడ్ భీష్మ ప్రతిజ్ఞ. మహాభారత చరిత్రలోనే అత్యంత ఉద్వేగభరితమైన మరియు అత్యంత కీలకమైన ఘట్టం దేవవ్రతుడు భీష్ముడిగా మారిన కథ ఇది. దేవవ్రతుడు యువరాజు అయ్యాక హస్తినాపురంలో 4 ఏళ్లు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒకరోజు శంతన మహారాజు వేటాడుతూ యమునా నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కస్తూరి సువాసన వచ్చింది. ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుందా అని రాజు వెతుక్కుంటూ వెళ్ళగా నది ఒడ్డున ఒక అందమైన పడవ దగ్గర ఒక కన్య కనిపించింది. ఆమె ఎవరో కాదు, చేపలు పట్టే జాలర్ల రాజు దాసరాజు కూతురు సత్యవతి. ఆమె శరీరం నుండి ఆ అద్భుత పరిమళం వస్తోంది. సత్యవతి సౌందర్యానికి శంతనుడు మళ్ళీ మోహితుడయ్యాడు. నేరుగా ఆమె తండ్రి అయిన దాసరాజు వద్దకు వెళ్ళి సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని కోరాడు. హస్తినాపురం మహారాజే స్వయంగా వచ్చి తన కూతుర్ని అడిగేసరికి దాసరాజు సంతోషించాడు. కానీ ఆయనకు ఒక భయం, ఒక స్వార్థం ఉన్నాయి. దాసరాజు శంతనుడి వైపు చూస్తూ ఒక కఠినమైన షరతు విధించాడు. వినయంగానే కానీ ఖచ్చితంగా ఇలా అన్నాడు: మహారాజా, నా కూతురు సత్యవతిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు సమ్మతమే. కానీ నాదొక షరతు. నా కూతురు గర్భాన పుట్టే కొడుకే నీ తర్వాత హస్తినాపురానికి రాజు అవ్వాలి. నీ పెద్ద కొడుకు దేవవ్రతుడు కాదు. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే ఈ వివాహం జరుగుతుంది. కానీ దాసరాజు మాటలకు శంతనుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు. మహావీరుడు, సకల గుణాభిరాముడు అయిన దేవవ్రతుని కాదని, ఇంకా పుట్టని పిల్లల కోసం అతనికి అన్యాయం చేయడం ధర్మం కాదు అని రాజు మనసు ఘోషించింది. దాంతో శంతనుడు బాధతో కోపంగా, దాసరాజా, నా దేవవ్రతుడు హస్తినాపుర యువరాజు. అతనికి అన్యాయం చేసే ఎలాంటి పనిని నేను చేయలేను అని అన్నాడు. ఆ విధంగా రాజు ప్రతిపాదనను తిరస్కరించి తీవ్రమైన నిరాశతో, గుండె నిండా బాధతో హస్తినాపుర అంతఃపురానికి తిరిగి వచ్చాడు. సత్యవతి ప్రేమలో పడిన శంతనుడు ఆ షరతు వల్ల ఆమెను దక్కించుకోలేక లోలోపల కుంగిపోయాడు. అన్నం తినడం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. రోజురోజుకు రాజు ఆరోగ్యం క్షీణించసాగింది. తండ్రి పడుతున్న బాధను యువరాజు దేవవ్రతుడు గమనించాడు. తండ్రి విచారానికి కారణం ఏంటో తెలుసుకోవాలని రాజు రథసారథిని రహస్యంగా పిలిచి అడిగాడు. రథసారథి యమునా తీరంలో జరిగిన వృత్తాంతాన్ని, దాసరాజు పెట్టిన షరతును దేవవ్రతుడికి వివరించాడు. ఆ క్షణంలో దేవవ్రతుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. తండ్రి సంతోషం కంటే తనకు ఈ రాజ్యం ముఖ్యం కాదు అనుకున్నాడు. వెంటనే రథం ఎక్కి నేరుగా యమునా తీరంలోని దాసరాజు ఆశ్రమానికి చేరుకున్నాడు. జరగబోయేది ముందే తెలుసా అన్నంతగా ఆకాశంలో మెరుపులు, ఉరుములు గర్జిస్తున్నాయి. దేవవ్రతుడు దాసరాజు ముందుకు వచ్చి తన తండ్రి కోసం సత్యవతిని ఇవ్వమని అడిగాడు. అప్పుడు దాసరాజు, యువరాజా, నిన్ను కాదని నా కూతురు పిల్లలకు రాజ్యం ఇస్తానని మీ తండ్రి ఒప్పుకోలేదు. రేపు నువ్వు రాజు అయ్యాక నా కూతురి పరిస్థితి ఏంటి అని అన్నాడు. దానికి దేవవ్రతుడు, దాసరాజా, విను. నా తండ్రి సంతోషం కోసం నేను ఈ క్షణమే హస్తినాపుర సింహాసనాన్ని త్యజిస్తున్నాను. నీ కూతురు సత్యవతికి పుట్టే కొడుకే హస్తినాపురానికి రాజు అవుతాడు. ఇది నా మాట అని గంభీరంగా, స్థిరంగా బదులిచ్చాడు. దేవవ్రతుడి త్యాగానికి దాసరాజు ఆశ్చర్యపోయాడు. కానీ ఆయన స్వార్థం అంతటితో ఆగలేదు. ఆయన మళ్ళీ అన్నాడు: యువరాజా, నువ్వు మాట ఇస్తావు సరే, కానీ రేపు నీకు పెళ్ళయి నీకు పిల్లలు పుడితే వారు నా కూతురి పిల్లలతో రాజ్యం కోసం యుద్ధం చేయరని నమ్మకం ఏంటి? ఆ మాట వినగానే దేవవ్రతుడి కళ్ళు ఎర్రబడ్డాయి. భూమి కంపించింది. దేవతలు సైతం ఆశ్చర్యపోయేలా దేవవ్రతుడు తన కుడి చేతిని పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఒక భయంకరమైన శపథం చేశాడు. సింహగర్జనలా, ఓ దాసరాజా, నీ అనుమానాన్ని కూడా పటాపంచలు చేస్తున్నాను. విను. ఈ సూర్యచంద్రులు, ఈ పంచభూతాలు సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.
నేను నా జీవితంలో ఎన్నడూ వివాహం చేసుకోను, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను. నాకు సంతానమే ఉండదు. ఇక రాజ్యం కోసం పోరాడే ప్రసక్తే లేదు. నా తండ్రి సంతోషమే నా శ్వాస అంటూ తీవ్రమైన స్వరంతో పలికాడు. వా, ఎంతటి భయంకరమైన ప్రతిజ్ఞ! ఆ ప్రతిజ్ఞకు దైవికమైన శంఖనాదాల మధ్య దేవతల జయజయధ్వానాలు వినిపించసాగాయి. తండ్రి సుఖం కోసం కామభోగాలను, రాజభోగాలను, కన్న బిడ్డల సుఖాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఆ యువకుడి త్యాగానికి ముల్లోకాలు కదిలిపోయాయి. ఆకాశం నుండి దేవతలు భీష్మ భీష్మ అని నినాదాలు చేస్తూ ఆయనపై పూల వర్షం కురిపించారు. ఆ రోజు నుండి దేవవ్రతుడు భీష్ముడుగా మారాడు. భీష్ముడు సత్యవతిని గౌరవంగా రథంపై ఎక్కించుకొని హస్తినాపురానికి తీసుకువచ్చి తండ్రికి అప్పగించాడు. కొడుకు చేసిన త్యాగం తెలిసి శంతనుడి గుండె పగిలింది. ఏడ్చుకుంటూ కొడుకును హత్తుకొని ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. నాయనా భీష్మ, నీ అనుమతి లేనిదే ఆ యమధర్మరాజు కూడా నిన్ను తాకలేడు. నీకు ఇచ్ఛామరణం ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు. కానీ శ్రోతలారా, భీష్ముడు చేసిన ఈ గొప్ప త్యాగమే భవిష్యత్తులో కురువంశ నాశనానికి, మహాభారత యుద్ధానికి ఎలా దారితీసింది? సత్యవతికి పుట్టిన పిల్లల కథ ఏమైంది? హస్తినాపుర సింహాసనం ఎలాంటి మలుపులు తిరగబోతోంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ భీష్ముడిని గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తారు కదా. నా కథ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.